ముఖ్యంగా రైతాంగం విషయంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి లీక్ ఇచ్చిన ఇది రైతు సంఘాలతో సమావేశం మీడియాను పిలిచి వచ్చిన వాళ్ళకు మీడియా పెడతాడు, కానీ వచ్చిన వాళ్ళకైతే మంచి భోజనాలు పెడతాడు, అన్ని చూపెడతాడు. తప్పకుండా మీడియాను పిలుస్తాడు, పిలిచి వాళ్ళతో ప్రెస్ మీటింగ్ పెట్టిస్తాడు. వాళ్ళ అటుపక్క ఇటుపక్క కూర్చోండి, ఈయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు. 3-4 గంటల ఆయన తిడతాడు మోడీ గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళతో తిడిపిస్తాడు. ఈసారి మీడియా స్టేట్మెంట్ ఇచ్చిండు, లీకులు ఇచ్చిండు. సమావేశం పెట్టినాడ. సమావేశం ప్రగతి భవన్లో ఫామ్లు పెడతాం, రైతు పొలాల దగ్గర పెట్టు. వచ్చిన రైతు సంఘ నాయకులు వచ్చి పొలాల దగ్గర సమావేశం పెడతారు. వచ్చిన రైతు సంఘాలు ఎన్ని, ఏ రాష్ట్రానికి సంబంధించిన రైతు నాయకులు, ఏ దేశానికి ఎంతమంది వచ్చారు, చర్చించారు. కూడా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఉన్నది, కమ్యూనిస్టు పార్టీకు వాళ్ళకు సంఘాలు ఉన్నాయి, ఎర్ర గులాబీలు. కాంగ్రెస్లకు రైతు సంఘాలు ఉన్నాయి, అనేక పార్టీలకు రైతు సంఘాలు ఉన్నాయి. మరి ఇన్ని రోజులు వీళ్ళని పిలిచి ఒక్కసారి చర్చించినాను. మరి ఆ సంఘ నాయకులను దీనికి ఎందుకు విలువలే? అసలు దానిలో ఇంతమంది రైతు సంఘ నాయకులు అర్థం కాదు. ఇప్పుడు కూడా మోడీ గారిని తిట్టడానికి, కేంద్ర ప్రభుత్వం తిట్టడానికి మాత్రమే పేపర్లో హెడ్లైన్స్ అవ్వడానికి, ఏం టైంపాస్ ఏం పని లేదు కాబట్టి నాకు టైంపాస్ అవుతున్నాడు. అప్పుడప్పుడు ఏదో టూరిస్టులను విభించుకొని మాడుతూ ఉంటాడు ఆయన. మరి చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి, నువ్వు ఇస్తాన్న ₹1,00,000 రుణమాఫీ చేయకపోవడం వలన దాదాపు 31 లక్షల కుటుంబాలు ఎదురుస్తున్నాయి నువ్వు చేస్తాను రుణమాఫీ కోసం. మిత్తికి మిత్తై బ్యాంకులు ముక్కు విండి వసూలు చేస్తున్నారు. ఇవాళ సొంత పైసలు డిపాజిట్ చేసుకుంటూ కూడా బ్యాంకులు వసూలు చేసుకోవడం, వాళ్ళు డిపాజిట్ చేస్తున్నారు. దాని మీద సమాధానం చెప్పనట్టువి. నా మూర్ఖత్వపు ఆలోచనల వలన, నేను ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడం వలన 34 లక్షల రైతు కుటుంబాలు రుణమాఫీ చేస్తాను చేయలే ఎదురుస్తున్నాయని చెప్పాను. నేను రైతు బంధు ఇచ్చి అన్ని పని చేసిన, ఆ రైతు బంధు కూడా 14 లక్షల మంది కౌలు రైతులున్నారు, వాళ్ళ గుడిలో మోసం చేసిన అని చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఉచితంగా ఎరువులు ఇస్తా అని చెప్పినా ఒక్క ఎరువు బస్తా కూడా ఫ్రీ చేయలేదు. అద్భుతాలు సృష్టిస్తాం అనుకున్నాను, ఏం బీకలే ఏం కాలేదని చాటగానని చెప్పినవి. సన్నబోట్లు వేయాలి, దొడ్డోట్లు లేదని చెప్పిన నా మాట విని సన్నబోట్లు వేసినంత మోసమేరు. ఒక్క రైతు కుటుంబానికి ఆదుకోలే. నేను మాత్రం ఫామ్ హౌస్లో దొడ్డోట్లు వేస్తా అని చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. వరి వేస్తే ఆగినా మొరిగినా వేయడం వల్ల చాలా మంది రైతులు వరి లేదు, ఇతర పంటలు వేయడం వలన ఆలోచన దాని మీద అవగాహన లేకపోవడం వలన మొత్తం నష్టపోయారు. నేను ఫామ్ హౌస్లో మాత్రం వరి వేసిన. సన్నపోట్ల మీద నష్టపోయిన రైతులు ఆదుకోలే, నేను వరి వేయకుండా నష్టపోయిన రైతులు ఆదుకోలే, నేను మాత్రం లాభపడ్డా. ఎన్నికల ముఖ్యమంత్రి కాకముందు ముఖ్యమంత్రి అయిన సమయం 2014లో టమాటా క్యాప్సికం వేస్తే కోటేశ్వర అయితే చెప్పినా, దాని తర్వాత అది మర్చిపోయినా. రైతుల ఆత్మహత్యలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. నేను ఇక్కడ ₹1 ఇయ్యలే. 8 సంవత్సరాల్లో అకాల వర్షాల వల్ల వడగాల వానలు ₹1 ఇయ్యలే నష్టపోయిన రైతులకు. కానీ పంజాబ్ పోయి మాత్రం ₹3 లక్షలు ఇచ్చిన. అటువంటి దుర్మార్గం నేను. నాకు తెలంగాణ కాదు, తెలంగాణ ప్రజల దగ్గర నా దుకాణం అంతా మూతపడ్డది. నా బట్టవాడి మాటలు అన్ని తెలుసుకున్నారు. నేను చెల్లని ₹1 అయిపోయినా. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇన్ని రోజులు నమ్మించి మోసం చేసిన, మాయమాటతో మోసం చేసిన, ఇప్పుడు దేశ ప్రజలు మోసం చేయడానికి వస్తున్నారని చెప్పండి. ఇవన్నీ కూడా
ఏదో ఇవాళ బయటికి వెళ్ళింది ఏదో కార్పొరేట్ దాని లెక్కనే. కార్పొరేట్ ర్యాంక్స్ ఇస్తారు, 1 1 1 2 2 2 ఇస్తారు. ఇవాళ ఇచ్చిన రిపోర్టు. ఈ మధ్య దేశభక్తి బాగానే వచ్చింది ముఖ్యమంత్రికి. బీహార్ పోతున్నాడు కదా, ఎంపీ కూడా ఏం లేదు. ఓ టూరిస్టుల కన్నా అటు పోతుంది, టైంపాస్ పిల్లలకి హాలిడే చేస్తే తిరిగినట్టు తిరుగుతాడు. ఒకసారి బీహార్ అంటాడు, ఒకసారి పంజాబ్ అంటాడు, ఒకసారి ఢిల్లీ అంటాడు, ఒకసారి బెంగాల్ అంటాడు. ఏదో పూజలు చేస్తుండే బీహార్, అట్లా పోతారు అంతే. అక్కడ పూజలు బాగా చేస్తారట అక్కడ కూడా. ఇలా ఏది ఇలా లిస్టు బయట కదా క్రైమ్, అది సైబర్, ఇవన్నీ చూస్తుంటే గుర్తొస్తుంది. ఏది ఈ కార్పొరేట్ ర్యాంకు రాని 1 1 1 2 2 2 3 3 3 ర్యాంకులు వస్తారట. ఇలాగంటే సైబర్ నేరాలు 1 1 1 1 తెలంగాణ, మానవ అక్రమ రవాణాలో 1 1 ఆర్థిక నేరాలు 2 2 2 2, వృద్ధులపై దాడులు 3 3 3, ఆత్మహత్యలో 4 4 4. ఇది పరిస్థితి తెలంగాణది. తెలంగాణ చెప్పుకుంటారు ఇవాళ కార్పొరేట్ ర్యాంకులు లెక్క నచ్చినాయి, వాళ్ళు తెలంగాణకు ర్యాంకులు అని చెప్పంటున్నారు. చెప్పండి మరి ముఖ్యమంత్రి గారు బహిరంగ దాని మీద మీటింగ్ వెళ్ళాలి, బహిరంగ సభ పెట్టినారు ఎక్కడెక్కడ. నువ్వు పెద్దపల్లి బహిరంగ సభలు అని చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. దళిత మహిళను అవమానపరచుడు నెంబర్ 1 ర్యాంకు, మహిళలపై నేరం కోర్టులు నియమితున్న కేసులో నెంబర్ 1, వృద్ధులపై దాడులో నెంబర్ 3. ఇవన్నీ ఎన్సీఆర్బీ చెప్పింది అంత కూడా. ఇది కూడా మళ్ళీ బీజేపీకి ఏడిస్తుంటారు వచ్చాను కూడా. డిప్రెషన్ బాగా ఆ పిచ్చి పీక్ స్టేజ్కి పోయింది. అది పిచ్చి పీక్, అందుకే అలా బిడ్డ ఇంటర్వ్యూ పోయింది కదా. ఆ ఇంటర్వ్యూ పోయింది అంటే కదా ఉన్నది తీసే ఏమో పోతే మొత్తం చర్చ జరుగుతుంది, ఏమైనా చర్చ జరుగుతున్నది. ఎందుకు పోవాలి? నేరం చేసిన వాళ్ళే ఇక నేను తప్పించుకోవడానికి ఏదో ఏవైతే ఉన్న గడిపికి అయిపోయి దాన్ని బిట్స్ కడిగేసి ఇవ్వాలి. మొత్తం ఎంత తెలంగాణ ప్రజలు ఎంత వ్యతిరేకత ఉన్నదో ఇలా సోషల్ మీడియా చూస్తే ఏర్పడుతుంది. ఉన్న గారు తీసుకునే కొడుకేమో కారు తీసుకుంటాడు, ట్విట్టర్ టిల్ అయిపోయింది, ఆయన వీకెండ్ పెట్టుకుంటాడు. ఇవాళ ఏమైంది, ఆయన మాట్లాడుతుంటే వర్షం పడే సత్యం అట. ఈయన మాట్లాడుతుంటే చినుగులు పడితే అబ్బా సత్యం చినుగులు అంటే మరి ఇంట్లో చినుగులు వాడు అంట, ఇంట్లో అబద్ధాలన్నట. ప్రకృతి కూడా చెప్పింది ముఖ్యమంత్రి ఎన్ని అబద్ధాడుతుందో నీ వాడు చెప్పింది వాళ్ళు ఆయన మాట ద్వారానే. వర్షం పడితే సత్యం చెప్తుందట. అబ్బో నువ్వు సత్యం చెప్తావే, నువ్వు చెప్పాలి. మరి దళితులు ముఖ్యమంత్రి చేస్తాను ఎందుకలే, ఇదే తలకాయ నరుకుంటా, ముక్కు కోసుకుంటా, మూతి కోసుకుంటా అన్నావు. దళిత బంధు ఏమైంది, దళితులకు 3 ఎకరాలు ఏమైంది, రుణమాఫీ ఏమైంది, 3 ఎకరాలు ఏమైంది, అంబేద్కర్ గారి విగ్రహం ఏమైంది, ఇంటికో ఉద్యోగం ఏమైంది, నిరుద్యోగ వృత్తి ఏమైంది, చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి అని కూడా. అది కూడా మీకెళ్ళి నీళ్ళు కొట్టుకుంటేమో ఫైర్ ఇంజన్ ఇట్లా అన్నా. ఇతర పార్టీలను తిరగనేకుండా అన్నట. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైనా కొట్లాడుకుంటే పెద్ద మనిషిగా కొట్లాడుకోకూడదని మంచి మాటలు చెప్పాలి. ఎవరిని తిరగనీయకండి, అడ్డుకోండి అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఇవాళ మరి నువ్వు తిరుగు, నేను మళ్ళీ చెప్తాను, నువ్వు తిరుగు, మేము తిరుగు బంద్ చేస్తాము. ముఖ్యమంత్రి గల్లీకి మేము ఇచ్చినటువంటి ప్లాన్ ప్రకారం లేకపోతే నువ్వే తిరుగు, నువ్వు అన్ని అసెంబ్లీలో ఈ పంచి పాదయాత్ర నేను తిరుగు బంద్ చేస్తా. నువ్వు ప్రతి అసెంబ్లీలో పోలీస్ బందోబస్తు లేకుండా నువ్వు పాదయాత్ర చేయగలుగుతావా? నువ్వు పాదయాత్ర చేస్తా అని చెప్తే నేను పాదయాత్ర బంద్ చేస్తా. నువ్వు సాడి అయి నెట్ బంద్ చేస్తా. చలో తిరుగు. మరి నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు పాదయాత్ర స్టార్ట్ చేస్తే
నేను బంద్ చేస్తా. నీకు ఇప్పుడు ఈ టెన్షన్ అంతా డిప్రెషన్ అదే పాదయాత్ర గురించే, ప్రజా సంగ్రామ యాత్ర గురించే నీకంతా పిచ్చి ముదురుతుంది ఇక బాగా. నువ్వు తిరుగు నేను బంద్ చేస్తా. సో డేట్ టైం డిసైడ్ అయ్యి నేను 4వ ప్రజా సంగ్రామ యాత్ర సెప్టెంబర్ 12 అనుకుంటున్నా. నువ్వు ఆ రోజు చదివిస్తావు చెప్పు. నువ్వు తిరుగుతానే బంద్ చేస్తా. నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు తిరుగుతలేవా, నువ్వు తిరిగావా, మమ్మల్ని తిరిగినవా. నువ్వు పెద్దపల్లిలో మీటింగ్ ఒక బహిరంగ సభ పెట్టినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేయాలి, నువ్వు ఏం చేస్తావో చెప్పు. మళ్ళీ చెప్తున్నా నేను, నువ్వు తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసినావు, నువ్వు ఇచ్చినటువంటి ఎన్ని హామీలు నెరవేర్చినావు, ఎందుకు నెరవేర్చలేకపోతున్నావు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇంత తీవ్ర స్థాయిలో ఎందుకు దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారు. పెద్దపల్లి పోయినావు, పెద్దపల్లి జిల్లాకి ఏం చేస్తావో చెప్పు. ఏడవైనా ఇప్పుడు చేస్తా అంటాడు, ఏడికైనా ఇప్పుడు ఇది చేస్తా అది చేస్తా అంటాడు. ఇందులో ఏం చేయాలి అడిగా, నువ్వు సంవత్సరం ఉండేదే కదా అయిపోయా. ఒక ముఖ్యమంత్రి ఏం చేయాలి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం చేస్తావో ఫస్ట్ చెప్పుకో. నువ్వు ఏం చేస్తావో చెప్పకుండా తిట్టడానికే కలెక్టర్ పార్టీ భవనాలు ఓపెనింగ్ పెడుతున్నాడు, కలెక్టరేట్ భవనాలు అధికారిక కార్యక్రమంలో మోడీ గారు తిరుగుతాడు. ప్రజలు ఆశ్చర్యపోతున్నారు, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడో చెప్పకుండా తిట్టుడేది, తిట్టని ముఖ్యమంత్రి ఇదే పని, వేరే ఏం పీకుడు పని ఏం లేదు అంటున్నారు. ముఖ్యమంత్రికి అదే భాష, ముఖ్యమంత్రి కొడుకు అదే భాష, వాళ్ళ కుటుంబ సభ్యులకు అదే భాష. మేము అభివృద్ధి గురించి మాట్లాడితే ఆయన మతం గురించి మాట్లాడుతున్నాడు, మళ్ళీ దాన్ని మా మీద నెడతారు. మోడీ గారు అంటే మీటర్ పెట్టాలట, నీకు పెడుతురు కదా ఇప్పుడు మీటర్లు, ఈడీలు ఐడీలు అన్ని మీటింగ్ పెడుతురు మీటరు. నువ్వు ఎన్ని కలెక్షన్ చేసినావు, ఎంతెంత కలెక్షన్ చేసినావు, ఎక్కడెక్కడ ఎవరిని దోసుకున్నావో అది మీటర్ కింద మీటర్ పెడితేనే నువ్వు భయపడేది. గజ్జగా చాలా మనకు సిగ్గుండాలి కొంచెం, దేశం మొత్తం చర్చ జరుగుతుంది నీ కుటుంబం మీద, నీ మీద తెలుసుకో ఫస్ట్. నువ్వు ఏడికి వెళ్ళినా కూడా నువ్వు పంజాబ్ బిహార్లో పోతే విలేకరులు అనేది గదాడుతారు, లిక్కర్ స్కామ్ ఏమైంది నీ బిడ్డ ఆడతారు. ఇప్పుడు చెప్పు సమాధానం చెప్పు. నా బిడ్డ పోయి పలానా ఇంటర్వ్యూ మొత్తం అన్నీ అయిపోయింది, కథం కేలు కథం దుకాణం బంద్ అయిపోయింది, నేను ఏం చెప్పినా నమ్మలేరు. చెప్పాలి అయ్యాలి, ఎందుకు చెప్పలే ఇవాళ అసలు నీ కుటుంబం ఎందుకు మాట్లాడతలేదు లిక్కర్ స్కామ్ విషయంలో? మీ ట్విట్టర్లు ఏడవేయండు, నువ్వు బహిరంగ సభలో నా కుటుంబ సభ్యులకు సంబంధం లేదు లిక్కర్ స్కామ్ విషయంలో ఎందుకు చెప్పలేదు, ఎందుకు చెప్పలేకపోతున్నావు, దాన్ని ఎందుకు ఖండిస్తలేవు? బీఆర్ వస్తే చెప్పాలి, సమాజం చెప్పాల్సి వస్తుంది. లిక్కర్ స్కామ్ విషయంలో సంగతి ఏంది, చీకటి దందాలో ఎవరి భాగస్వామ్యం ఉంది, డ్రగ్స్ మాఫియాలో ఎవరి దందా ఉంది, మైండ్ మాఫియాలో ఎవరి దందా ఉంది, ఇది మానవ అక్రమ రవాణా ఈయన దందా. అది అప్పుడు పాస్పోర్ట్ అప్పుడు వేసిందే, ఇంకా మర్చిపోయిన దందా అదే చేస్తున్నట్టు, ఇంకా నెంబర్ 1 అది ఏంది మానవ అక్రమ రవాణాలో నెంబర్ 1. అప్పుడు పాస్పోర్ట్ అప్పుడు గిట్నే వేసేయండు, ఇప్పుడు ఎమ్మెల్యే వాళ్ళంతా ఇస్తారు. అది 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 నెంబర్ 1 నాకు ఇష్టమైన జాబ్, అది ఇష్టమైనటువంటి స్కీమ్, వ్యాపారం ఇంకా చేస్తున్నావు. ఎంత అందా ఇది బంద్ చేయలే ఏంది, ఏమన్నా బంద్ చేసిన అనుకున్నాయా? అమ్మో, ఇది నాకు ఇష్టమైన స్కీమ్, ఇది వ్యాపారం. ఇది ముఖ్యమంత్రి కాకముందు తెలంగాణ ఉద్యమ అంటే తెలంగాణ రాష్ట్రం కూడా చర్చించినప్పుడు ఆయన ఎమ్మెల్యేగా పోటీ అయినప్పుడు మానవ అక్రమ రవాణా అనేది నాకు ఇష్టమైన వ్యాపారం. అది ఇంకా 3 పువ్వులు 6 కాయలుగా ఇంకా విలసిల్తున్నది అది, అందుకే నెంబర్ 1 ర్యాంక్ వచ్చింది అలా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.